నా పేరు కాసాల మోసేను. ఉస్మాన్ యూనివర్సిటీ దళిత బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డాక్టర్ నలిగంటి శరతన్న దర్శన్ నడిపించే సంఘానికి రాష్ట్ర అధికార ప్రతినిధి. తెలంగాణ ప్రజలారా, వేదిక మీద ఉన్న పెద్దలారా, ఈ సభ ముమ్మాటికి దొరల ప్రభుత్వాన్ని కూల్చే సభ అని చెప్పేసి నేను ప్రాథమికంగా చెప్తా ఉన్నా. నేను నా సొంత ఊరు మారోజు వీరన్న పుట్టిన ఊరు మన కొత్తగూడెమే, కర్మినాల కొత్తగూడెమే. అదే ఊర్లో పుట్టిన ఆయన ఏ బాయిలైతే ఈత కొట్టిండో అదే బాయిలో ఈత కొట్టినా నేను. ఆయన ఏ స్కూల్లో చదివిండో అదే స్కూల్లో కూడా నేను చదువుకున్నా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది దొరల ప్రభుత్వాన్ని, దోపిడి ప్రభుత్వాన్ని కూల్చే సభ అని చెప్పేసి ఈ సభ అంటే ప్రధానంగా ఈ సభను ఉద్దేశించి ఏం చెప్తా ఉన్నా అంటే, బెల్లిలని తక్క ఇంకా మరణించలేదు, మారోజు వీరన్న ఇంకా మరణించలేదు, గద్దరన్న దుడ్డుకర్ర ఇంకా మిమ్మల్ని వేటాడుతూనే ఉంటుంది, మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, మారోజు వీరన్న పోరాటం ఇంకా బతికే ఉన్నది. సామాజిక తెలంగాణ సాధించే అంతవరకు మేము నిద్రపోము, ఆగిపోము, అలసిపోము, అమృపోము. సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యంగా ఆనాడు 1982, 83 ఆ కాలంలో మరి మారోజు వీరన్న అప్పుడు యవ్వనంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తున్న కాలంలోనే కాంచీరాము తెలుగు నేలకు వచ్చి మరి సీనియర్ ఎన్టీఆర్తో పాటు మంత్రాలు జరిపాడు. కానీ నాడు సామాజిక తెలంగాణ సిద్ధించి ఉండే, కానీ అదే సామాజిక తెలంగాణ భవిష్యత్తులో మరి ఒక సబ్బండ శక్తిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యతతోటి ఇప్పుడు నిజంగా ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్క తెలంగాణ మన వీరుడికి జోహార్లు అర్పిస్తూ కాసో శ్రీకాంతాచార్య నుండి యాదన్న వరకు మరి ప్రత్యేకంగా ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశం మరి ఈ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు అనేదే. నిజంగా రేవంత్ రెడ్డి మరి ఈ రెడ్డి మరి వెలమల దొరల ప్రభుత్వాన్ని కూల్చే సభగా మరొకసారి యాది చేసుకోవాలి. 1996-97 ఆగస్టు 11 నాడు ఏదైతే సామాజిక తెలంగాణ ఉద్దేశంతో వచ్చిందో అదే సామాజిక తెలంగాణ లక్ష్యమే తెలంగాణ ఏర్పాటుకు నాంది పలికింది. ఇదే సామాజిక తెలంగాణనే భవిష్యత్తులో రెడ్ల ప్రభుత్వాన్ని, ఈ రావుల ప్రభుత్వాన్ని కూల్చి బీసీ ప్రభుత్వాన్ని, ఎస్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రత్యేకంగా ఈ యొక్క సభ చరిత్రలో నిలుస్తుందని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మన ఉద్యమకారుల జేఏసీకి, ప్రత్యేకంగా కంచర్ల భద్రన్నకి, మన ప్రఫుల్ల రామరెడ్డి అన్నకి, మన ప్రత్యేకంగా ప్రసాదన్నకి, పిడమర్తి లింగానకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన నెత్తురోడిన తెలంగాణ